ఆఫ్టర్నూన్ మినీ వ్లాగ్ చూసేద్దామా? మా ఫ్రెండ్స్ సడన్ గా కాల్ చేసి బయటకు వెళ్దామని అన్నారు. ఎక్కడికి అని అడిగితే చెప్పలేదు, సర్ప్రైజ్ అన్నారు. సో నేను వైజాగ్ వచ్చిన తర్వాత కొన్ని ప్లేసెస్ తిరగలేదు, సో వాళ్ళతో పాటు అలానే వెళ్ళాను. సో వెళ్ళిన తర్వాత అర్థమైంది. ఈ లొకేషన్ చూస్తుంటే మీకు ఏమైనా బీచ్ నేమ్ గుర్తొస్తుందా? గుర్తొస్తే కింద కమెంట్ చేయండి, నేను తర్వాత చెప్తా. చూడ్డానికి మాత్రం చాలా పీస్ఫుల్ గా చాలా బాగుంది. అండ్ మంచి ఎండలో కూడా వెళ్ళాము. అండ్ ఎంత పీస్ఫుల్గా ఉందో అంతే జాగ్రత్తగా కూడా ఉండాలి. సో అక్కడి నుంచి కొండ మీద కనిపిస్తున్న ఆ 2 టెంపుల్స్కి వెళ్దామని చెప్పేసి నీటిలో మంచిగా ఆడుకుంటూ నడుచుకుంటూ ఆ కొండ మీద ఉన్న టెంపుల్కి వెళ్ళాము. అండ్ ఆల్సో ఇక్కడ 2 టెంపుల్స్ ఉంటాయి. ఫస్ట్ టెంపుల్కి మనకి మెట్లుంటాయి, సెకండ్ టెంపుల్ నుంచి మెట్లుండవు, అది నార్మల్గా ఎక్కాలి. సో మా ఫ్రెండ్స్ ఏదో కొండెక్కడంలో ఆల్రెడీ సర్టిఫికేట్స్ తీసుకున్నట్టు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. నేను ఇంకా సర్టిఫికేట్ తీసుకోలేదు కాబట్టి కిందే ఉండిపోయాను. అండ్ నాలా ఎవరైనా కొండలెక్కడంలో భయం అంటే కింద కమెంట్ చేయండి. అండ్ ఇది వచ్చేసి అప్పికొండ బీచ్. అండ్ అక్కడి నుంచి మేము హైవే దగ్గరలో ఉన్న పంజాబీ దాబా అనే ఒక రెస్టారెంట్కి వెళ్ళాం. ఇది నా ఫస్ట్ టైం వెళ్ళడం. లోపల అంబియన్స్ మాత్రం చాలా బాగుంది. అండ్ అక్కడ బటర్ నాన్స్ అండ్ బటర్ చికెన్ తీసుకున్నాం, టేస్ట్ చాలా బాగుంది. బిర్యానీస్లో చికెన్ టిక్కా బిర్యానీ తీసుకున్నాం, స్మోకీగా చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ అక్కడ మ్యాంగో లస్సీ అండ్ స్ట్రాబెర్రీ లస్సీ తీసుకున్నాం. నేను స్ట్రాబెర్రీ లస్సీ తీసుకున్నా, ఆ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ తగులుతూ ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ అక్కడి నుంచి మేము 1080 పార్క్ వచ్చాము, టైం ఉందని చెప్పేసి. అండ్ ఇంత తిన్నాక ఐస్ క్రీమ్ తినకపోతే బాగోదని తినేసి వచ్చేసాం. ఎలా అనిపించింది మినీ వ్లాగ్? బాయ్.